హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మనువు నిలిచేనా, మనసు గెలిచేనా, ఎపిసోడ్ నెంబర్ 11. జగత్ ఇతను ఆ రోజు మోక్షతో మాట్లాడడానికి వెళ్ళిన అతనే కదా అని వాళ్ళ వెనుకే వెళ్తాడు. మోక్ష అతను నేరుగా డాక్టర్ రూమ్లోకి వెళ్తారు. డాక్టర్ ఇద్దరిని కూర్చోమని చెప్పి ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. అతను, డాక్టర్ తనకి నైట్ హెవీగా ఫీవర్ వచ్చింది, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గింది, కానీ ఇంకా నీరసంగానే ఉంది అని చెప్తాడు. డాక్టర్, సీజనల్ ఫీవర్స్ కదా, అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి అని మోక్షాన్ని చెక్ చేసి తనకు ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. అతను, యా, ఆస్తమా ఉంది అని చెప్తాడు. డాక్టర్, ఒకసారి మీరు వాడే ఇన్హేలర్ చూపించండి అని అడుగుతారు. మోక్ష అది ఇవ్వగానే అది చెక్ చేసి, డాక్టర్, తనకు ఆస్తమా ఉంది కాబట్టి కొన్ని మందులు రిఫ్లెక్ట్ అవుతాయి, ఇది కూడా రియాక్షన్ ఇచ్చుండేది, మీరు తీసుకురావడం మంచిదే అయింది అని నర్స్ని పిలిచి మోక్షని తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయమంటుంది. ఇంజెక్షన్ అనగానే మోక్ష దీనంగా అతని వైపు చూస్తుంది. అప్పుడే జగత్ అక్కడికి వచ్చి చాటుగా నిలబడతాడు. అతను, డాక్టర్, ఇంజెక్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతాడు. డాక్టర్ నవ్వుతూ, డోంట్ వరీ, అంత పెయిన్ ఉండదు అని చెప్తుంది. జగత్ ముఖం మార్చుకుంటూ, వీడికేంటో అంత నొప్పి నా పిల్లానికి సూదేస్తే అని గొణుకుతూ మళ్ళీ వాళ్ళ వైపు చూస్తాడు. డాక్టర్, మీ వైఫ్ అంటే చాలా ప్రేమ అనుకుంటా అని ఉంటుంది నవ్వుతూ. ఆ మాటకు జగత్ పిడికిలి బిగుసుకుంటుంది. మోక్ష నర్స్తో వెళ్ళడంతో తనకు ఆ మాటలు వినపడవు. జగత్, మోక్ష నా భార్య, వాడి భార్య కాదు అని కోపంగా ముందుకు వెళ్ళబోయి నర్స్తో పాటు వెళ్ళిన మోక్ష అటువైపు రావడం చూసి పక్కకు దాక్కుంటాడు. డాక్టర్ మోక్షని అతని భార్య అనడంతో, నో డాక్టర్, తప్పుగా అనుకుంటున్నారు, తను నా వైఫ్ కాదు, సిస్టర్, ఐ మీన్ సిస్టర్ లాంటిది అని చెప్తాడు. డాక్టర్, సారీ అంటుంది ఇబ్బందిగా. అతను, మీకు తెలియదు కదా, పర్వాలేదు అని చెప్తాడు. జగత్ పక్కకు జరిగి ఉండడం వల్ల అతని మాటలు వినపడవు. ఇంజెక్షన్ చేసి నర్స్ మోక్షని తీసుకొని వస్తుంది. జగత్ తనని కోపంగా చూస్తూ, నేను హాస్పిటల్కి వెళ్దామంటే వద్దని వీడితో వచ్చింది, అసలు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు బయటకు రావాలంటే నాకు చెప్పాలని తెలియదా అని తనని తిట్టుకుంటూ ఉంటాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి, మంచి ఫుడ్ తీసుకొని ఈ టాబ్లెట్స్ వాడు, నీరసం కూడా తగ్గిపోతుంది అని చెప్తారు. మోక్ష సరే మేడం అని చెప్తూ పొలమారేసరికి తల మీద తట్టుకుంటుంది. డాక్టర్, మీ హస్బెండ్ తలుచుకుంటున్నట్టున్నాడు అంటుంది నవ్వుతూ. జగత్, కాదు, తిట్టుకుంటున్నా అని అనుకుంటాడు మనసులో. మోక్ష, ఆయనకు నన్ను తలుచుకునే టైం లేదులేండి అంటుంది పరధ్యానంగా. జగత్ మనసు చివుక్కుమంటుంది ఆ మాటకు. డాక్టర్ డౌట్గా చూసేసరికి అతను, అది వాళ్ళాయన చాలా బిజీ, అదే చెప్తుంది. ఓకే డాక్టర్, మేం వెళ్తాం అని లేస్తాడు. అతని వెనకాలే మోక్ష కూడా. డాక్టర్, ఓకే, టేక్ కేర్ అని నెక్స్ట్ పేషెంట్ని చూస్తుంటారు. వాళ్ళు బయటకు రావడం చూసి జగత్ అలానే ఫాలో అవుతూ వస్తాడు. అతను కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆపి లోపలికి వెళ్తాడు. మోక్ష కూడా అతని వెనకే వెళ్తుంది. జగత్ కూడా వెళ్ళబోతూ ఉంటే ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేస్తాడు. అవతల నుండి భార్గవ్, ఎక్కడరా, ఆఫీస్కు బయలుదేరానని చెప్పి గంట అవుతోంది అని అడుగుతాడు. జగత్, అబ్బా, నేను ఈరోజు రావట్లేదు అని చెప్తాడు చిరాగ్గా. భార్గవ్, వై అంటాడు డౌట్గా. జగత్, వయ్యి లేదు గొయ్యి లేదు, నోర్ముయ్యి, ముందు ఫోన్ పెట్టేయి అని గట్టిగా అరుస్తాడు. భార్గవ్, మీటింగ్స్ రా అని అంటుంటే జగత్, రే, ఇక్కడ నా తల పగిలిపోయేలా ఉంది, కడుపు రగిలి రగిలి పేలిపోయేలా ఉంది, పెట్టు ఫోన్ అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్తాడు. కానీ ఎక్కడ మోక్ష వాళ్ళు కనపడరు. ఎక్కడ వీళ్ళు, ఈ వెధవ ఫోన్ వల్ల మిస్ అయిపోయారు అని చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అది చాలా పెద్ద రెస్టారెంట్. చాలాసేపు వెతికిన తర్వాత ఒక టేబుల్ దగ్గర వాళ్ళు కనపడడంతో వాళ్లకు కనపడకుండా కూర్చుంటాడు. అతను, ఏం తింటావు మోక్ష అని అడుగుతాడు.
మోక్ష నోరంతా చేదుగా ఉంది, ఏం తినలేను అని చెప్పేసరికి అతను అలా అంటే ఎలా, ఉండు అని వేడిగా ఒక అల్లం టీ, ఇడ్లీ ఆర్డర్ చేసి మోక్ష ముందు పెడతాడు. మోక్ష బాగా ఘాటుగా రుచిగా ఉన్న వేడి టీ నాలుకకు తగలగానే కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. మీకు ఏం ఆర్డర్ ఇవ్వలేదు అంటుంది టీ సిప్ చేస్తూ. అతను నేను తిన్నాను మోక్ష, తిను టాబ్లెట్స్ వేసుకుందు అని మోక్షకు టాబ్లెట్స్ కూడా వేసి కాసేపు ఉండి బయలుదేరుతారు. మోక్షను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెళ్ళిపోతాడు. జగత్, ఎవర్రా నువ్వు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, మోక్షనే అడుగుతా అని లోపలికి వెళ్ళబోయి భార్గవ్ మాటలు గుర్తొచ్చి ఆగిపోతాడు. నన్ను అడగడానికి నువ్వెవరు అని అంటే ఏం చెప్పాలి, తను వద్దని అనుకుంటూ తనెలా పోతే నాకెందుకు అని అనుకుంటూ మరొక వైపు అతను గుర్తొస్తుంటే కోపం పెరిగిపోయి ఆ అని గట్టిగా స్టీరింగ్ పై కొట్టి, లేదు మోక్ష గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నా అని తల విదిల్చుకొని కారు ఆఫీస్కి పోనిస్తాడు. సాయంత్రం ప్రభాకర్, వరుణ, సౌమ్య ముగ్గురు పెళ్లి నుండి వస్తారు. మోక్ష నీళ్లు తాగుతారా మావయ్య అని అడుగుతుంది నవ్వుతూ వాళ్ళకి ఎదురు వెళ్ళి. ప్రభాకర్ వద్దమ్మా అని చెప్తారు. వరుణ కాలేజ్కి వెళ్ళలేదా తల్లి అని అడుగుతారు. మోక్ష లేదత్తమ్మ, ఫీవర్ వస్తుంటే వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగ్స్ అందుకొని పక్కన పెడుతుంది. సౌమ్య తన దగ్గరకు వస్తూ ఇప్పుడెలా ఉంది వదిన అని సౌమ్య తన నుదుటిపై చెయ్యి పెట్టి చూస్తుంది. వరుణ కూడా కంగారుగా తన చెయ్యి పట్టుకొని చూస్తుంది. మోక్ష బానే ఉందత్తమ్మా, సౌమ్య హాస్పిటల్కి కూడా వెళ్ళాను, సీజనల్ ఫీవర్స్ కదా, ప్రాబ్లం ఏం లేదు అని టాబ్లెట్స్ ఇచ్చారు అని చెప్తుంది. ప్రభాకర్ బాగా తగ్గే వరకు రెస్ట్ తీసుకో తల్లి అని చెప్తారు తన తల నిమురుతూ. మోక్ష సరే మావయ్య అని తలాడిస్తుంది. నలుగురు మాట్లాడుకుంటూ లంచ్ చేసేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రోజులు అలా గడిచిపోతూ ఉన్నాయి. సౌమ్యకు కాలేజ్ తరపున వారం రోజులు ఎక్స్కర్షన్ ఉండడంతో వెళ్తుంది. మోక్ష ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడంతో ప్రిపేర్ అవ్వడంలో బిజీగా ఉంది. ఫస్ట్ డే ఎగ్జామ్ పూజ చేసి ప్రభాకర్, వరుణల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ప్రభాకర్ ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్తారు పెన్ ఇస్తూ. మోక్ష థ్యాంక్స్ మావయ్య అని ఆ పెన్ తీసుకొని ఒకసారి దేవుడి ముందు పెట్టి మళ్ళీ దండం పెట్టుకొని దాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది. వరుణ అందరికీ టిఫిన్ వడ్డిస్తూ జగత్ మోక్షని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి అని చెప్తారు. మోక్ష అత్తమ్మ వద్దు అని చెప్పేలోపే జగత్ సరే అమ్మా మోక్ష పద అని కార్ దగ్గరకు వెళ్తాడు. మోక్షకు ఇక మాట్లాడే అవకాశమే లేకుండా పోతుంది. వరుణ జాగ్రత్తమ్మ, ఎక్కువ టెన్షన్ పడకు అని చెప్పి కార్ ఎక్కిస్తారు. మోక్ష సరే అత్తమ్మ అంటుంది. జగత్ బాయ్ మా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. జగత్ కార్ కాలేజ్ దగ్గర ఆపగానే మోక్ష దిగి వెళ్ళబోతుంటే జగత్ మోక్ష మోక్ష ఆగు అని పిలుస్తూ కార్ దిగుతాడు ఫాస్ట్గా. వెళ్తున్న మోక్ష ఆగి వెనక్కి చూస్తుంది. జగత్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు నవ్వుతూ చెయ్యి ముందుకు చాపి. మోక్ష అతన్ని కింది నుండి పై వరకు ఒక చూపు చూసి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. జగత్ తనను డల్గా చూసి అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతాడు. సృజన మోక్షకు ఎదురు వస్తూ మోక్ష నువ్వు బాగానే ఉన్నావు కదా, అటు ఇంటి విషయాలు ఇటు ఎగ్జామ్స్ ఎక్కువ ప్రెజర్ తీసుకోకు అని చెప్తుంది గాబరాగా. మోక్ష సృజన నుదుటిన ముద్దు పెట్టుకొని అయిపోయిన దాని గురించి ఆలోచించి చదువును పాడు చేసుకోలేను, నాకంటూ ఉండే ఒకే ఒక ఆశ ఇది, నువ్వు నా గురించి టెన్షన్ పడకు అని చెప్తుంది విరక్తిగా. సృజన బాధగా చూస్తుంటే మోక్ష సరే పద టైం అవుతుంది అని ఇద్దరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరికి సపరేట్ రూమ్స్ కావడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి హాల్ టికెట్ ఇన్విజిలేటర్కు చూపించి తమ సీట్ దగ్గర కూర్చొని ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోగానే అందరూ బయటకు వస్తుంటే జగత్ మోక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మోక్షని చూసి నవ్వుతూ కార్ దిగి ఎగ్జామ్ ఎలా రాసావు అని అడుగుతాడు. మోక్ష బాగానే రాశాను అన్నట్టు తలాడిస్తుంది. జగత్ సృజన నువ్వెలా రాసావు
అని అడుగుతాడు పలకరింపుగా నవ్వి. సృజన పెన్నుతో అని చెప్తుంది వెటకారంగా. జగత్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని నవ్వి, నిన్ను కూడా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కారెక్కు అని చెప్తాడు. సృజన పర్వాలేదండి, మా తమ్ముడు వస్తాడు, మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి చాలు అని చెప్తుంది అదే కోపంతో. మోక్ష సృజి ఇక మేం వెళ్తాం అని కారెక్కుతుంది. జగత్ క్వశ్చన్ పేపర్ టఫ్నా ఈజీనా అని అడుగుతాడు మాటలు కలుపుతూ. మోక్ష నా లైఫ్ అంతా టఫ్ అయితే కాదు అంటుంది విండో నుండి బయటకు చూస్తూనే. జగత్ ఒక క్షణం సైలెంట్ అయ్యి, అవునులే నీ లైఫ్లో టఫ్ పేజ్ నేనే కదా, అయినా నీకేంటి సరస్వతీదేవి ముద్దు బిడ్డవి కదా, చదువులో ఎప్పుడూ ఫస్టే ఉంటావు అని మాట్లాడుతూ ఉంటే మోక్ష మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. జగత్ జీనియస్లందరూ సైలెంట్గా ఉంటారు అంటే ఏమో అనుకున్నా, నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అంటాడు మళ్ళీ అతనే మాట్లాడుతూ. మోక్ష నాకు తలనొప్పి వస్తుంది అంటుంది కాస్త విసుగ్గా. జగత్ కాఫీ తాగుదామా, పక్కనే కేఫ్ ఉంది, లేదంటే మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకుందామా అని అడుగుతాడు టెన్షన్గా. మోక్ష అంత అవసరం లేదు, మీరు సైలెంట్గా ఉండండి చాలు అనేసరికి జగత్ కామ్ అయిపోతాడు. జగత్ ఇక్కడ మోక్షతో పులిహోర కలుపుతున్నాడు. పాపం ఈ విషయం లల్లికి తెలిస్తే ఏంటో పరిస్థితి. అయినా అటు లల్లిని ఇటు మోక్షని ఇద్దరిని బాధ పెట్టలేని ఈ ఉత్తమ పురుషుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏంటో. సరేనండి వ్యూయర్స్ అండ్ లిజనర్స్, ఈ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్స్లో తెలుసుకుందాం. కానీ ఈ పూటకి టాటా.